సో హాయ్ గైస్, టాక్సిక్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అలానే మన రీసెంట్గానే కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, చూసుకోండి. సో ఈ మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, డార్క్ గ్యాంగ్స్టర్గా మారిన రాయ, ఆ గ్యాంగ్స్టర్ వల్ల టికెట్కి రాయకి మధ్యలో సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏంటి, దాని తర్వాత ఏం జరిగింది అని మీరైతే మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. స్పాయిలర్ అయితే చెప్పట్లా, స్పాయిలర్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో స్పాయిలర్ అయితే చెప్తాం. సో ఇది మన టాక్సిక్ మూవీ బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో వచ్చేసరికి రాకింగ్ స్టార్ యష్, నయనతార కావచ్చు, ఇంకా కియారా పాప కావచ్చు, చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు ఈ సినిమాలో. సో ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, జెన్యున్గా చెప్తా, నిజంగా చాలా అంటే చాలా హానెస్ట్గానే చెప్తున్నా, నాకైతే సినిమా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, అసలు ఇలాంటి ఒక గ్యాంగ్స్టార్లో నిజం చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ మాట్లాడేసుకుందాం. పాజిటివ్ చెప్తున్నా కదా, రాకింగ్ స్టార్ యష్ తన లుక్స్ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన ఉన్నంత స్క్రీన్ మొత్తం దద్దరెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు, మామూలుగా ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. ఆ లుక్స్, హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అలానే టికెట్లో ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. తనే ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అని చెప్పొచ్చు. నాకైతే ఇదే నచ్చింది. అలానే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అస్సలకి ఎక్కలేదు అని చెప్పొచ్చు. అలానే మూవీస్లో చాలా నెగిటివిటీస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కావచ్చు, అలానే బీజిఎం కావచ్చు, అలానే సాంగ్స్ కావచ్చు, చాలా అంటే చాలా నాకైతే నచ్చలేదు అని చెప్పొచ్చు. అలానే మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ అనేది ఎంగేజ్ చేసే విధంగా అనేది తీయాలి, కానీ ఏదో ఒక ఆడియన్స్ని టార్గెట్ చేసి సినిమా తీసినట్టయితే అనిపించింది అని చెప్పొచ్చు. సో నాకైతే అస్సలకు నచ్చలేదు అని చెప్పొచ్చు మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్. ఈ సినిమా కోసం 4 years వేస్ట్ చేసుకోవడం మన యష్ గారు అయితే పెద్ద తప్పే చేసిన అని చెప్పొచ్చు. ఈ మూవీ ఇంటర్వ్యూలో ఈ సినిమా వచ్చేసరికి ఒక పెద్ద లెవెల్లో ఉంటుందని మీరు ఎక్స్పెక్టేషన్ చేసి, అంటే ఎక్స్పెక్టేషన్ ఉండిపోవద్దు, ఏదో మాకు చేతనంత వరకు మేము తీసినామని అన్నాడు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది సినిమా అయితే పోయింది అని. నాకైతే అస్సలకి నచ్చలేదు అని చెప్పొచ్చు. రాకింగ్ స్టార్ యష్ తప్ప అన్ని మైనస్ అని చెప్పొచ్చు. సో చెప్తున్నా కదా, తను ఒక్కడే ఈ సినిమాని అయితే అలా తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, హీరో లేకపోతే, హీరో మంచిగా పర్ఫార్మెన్స్ కావచ్చు, హీరో ఒక రేంజ్లో యాక్టింగ్ చేయకపోతే సినిమా అయితే దుబ్బుద్దని, అదే ఈ సినిమా అయితే ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. సో చెప్తున్నా కదా, మన యష్ తన యాక్టింగ్తో పీక్స్ అయితే చూపించిండి అని చెప్పొచ్చు. అలానే తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. ఇది ఒక్కటే నేను నిజంగా పాజిటివ్ చెప్తున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో, ఆ ఎలివేషన్స్ ఏంటో, ఆ ఫైట్స్ ఏంటో ఇల్లాజికల్గా అస్సలకి నచ్చలేదు అని చెప్పొచ్చు. అసలుకి ఒక లేడీ డైరెక్టర్ ఈ లెవెల్లో తీయడం అస్సలకి షాక్ అని చెప్పొచ్చు. అంటే ఒక హీరో, పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్, 4 years తన ఈ మూవీ కోసం డెడికేట్గా ఉండడం అనేది ఇది చాలా లిటరలీ షాకింగ్ న్యూస్ అనిపిస్తుంది నాకైతే. సో చెప్తున్నా కదా, మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఓటీటీలో వచ్చినప్పుడు ఒక్కసారి రాకింగ్ స్టార్ యష్ తన యాక్టింగ్ కోసం, తన ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం చూడండి. సో ఇది నా రివ్యూ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 2 మాత్రం, అది కూడా 2 వచ్చేసరికి రాకింగ్ స్టార్ యష్ అన్న కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. సో ఈ సినిమా కలెక్షన్ ఎంత రావచ్చు అనేది నాకు తెలియదు, బట్ సినిమా అయితే ఇది అని చెప్పొచ్చు. పోయింది, మొత్తం పోయింది అని చెప్పొచ్చు. సో కియారా పాప కావచ్చు, నయనతార, వాళ్ళకి ఏం నచ్చలేదు, నాకు వాళ్ళ యాక్టింగ్ నచ్చలేదు, అసలు వాళ్ళ క్యారెక్టర్ వేస్ట్ అని నాకనే అనిపించింది. సో ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇది మరి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్పాయిలర్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ స్పాయిలర్తో వస్తాం మీ ముందుకు. సో ఇది ఈ వీడియో మళ్ళీ చెప్తున్నా, టైం ఎందుకు వేస్ట్. ఓకే, బాయ్. దిస్ ఈజ్ అ టాక్సిక్ రివ్యూ, సైనింగ్ ఆఫ్.